అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ బి మహేంద్రగిరి, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ మహేంద్ర హాస్పిటల్స్ విజయనగరం. ఈరోజు ముఖ్యంగా లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనే ఆపరేషన్ వలన ఉపయోగాలు, దాని మీద ఉండే అపోహలు తొలగించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అసలు ముఖ్యంగా లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది ఎవరికి చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం అనే దాని గురించి ముందు తెలియాలి. లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత పాలిప్స్ గాల్ బ్లాడర్లో ఉండే వాళ్ళకి, ఎక్యూట్ కొలిసిస్టైటిస్ ఒక్కోసారి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వస్తుందండి, అలాంటి వాళ్ళకి కూడా ఎమర్జెన్సీగా లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చేస్తాం. ఇంకోటి స్టేజ్ 1A ఉండే గాల్ బ్లాడర్ క్యాన్సర్ కూడా లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ద్వారా ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. తర్వాత లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ వలన ఉపయోగాలు. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ఒక పెద్ద కోత లేకుండా ఆల్మోస్ట్ కుడివైపు బొడ్డు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 15 సెంటీమీటర్స్ ఆఫ్ ఇన్సిషన్ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి ఆ కోత చేసి మొత్తం అబ్డామిన్ అంతా ఓపెన్ చేసి లో నుండే గాల్ బ్లాడర్ని తీయడం జరుగుతూ ఉంటుంది. ఈ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ వల్ల ఏమవుతుందంటే ఓన్లీ 3 పోర్ట్స్ లేదా 4వ పోర్ట్ వాడి చిన్న అంబిలికస్ దగ్గర ఒక పోర్టు, అంటే ఎపిగ్యాస్ట్రిన్ దగ్గర పోర్టు, పక్కన కుడివైపు చిన్న 5mm పోర్ట్స్ ద్వారా ఆపరేషన్ మొత్తం చేసేవచ్చు. గాల్ బ్లాడర్ను కూడా ఆ కన్నాల్లోంచి రంధ్రాల్లోంచి బయటకు తీయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పేషెంట్ నెక్స్ట్ డే అనబడితే హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. రెండో రోజే మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. తరువాత మెయిన్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది గోల్డ్ స్టాండర్డ్గా ఇంటర్నేషనల్గానే మనం గాల్ స్టోన్స్కి కానీ ఎక్యూట్ కోలిసిస్టెక్టమీ కానీ వీటికి గోల్డ్ స్టాండర్డ్గానే లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది మనం అడ్వైజ్ చేస్తుంటాం. అండ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అనేది కొంతమంది మనకు ఆపరేషన్కి వచ్చినప్పుడు ఓన్లీ గాల్ బ్లాడర్ తీయకుండా స్టోన్స్ మాత్రమే తీయొచ్చు కదా అనే క్వశ్చన్ వేస్తుంటారు. దానికి సమాధానంగా ఏంటంటే ఇంటర్నేషనల్గానే స్టోన్స్కి కానీ, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్కి కానీ, పాలిప్స్కి కానీ టోటల్గా గాల్ బ్లాడర్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. గాల్ బ్లాడర్ తీయకుండా స్టోన్స్ వరకు తీయడం అనేది జరగదు. అలా చేయడం కూడా ఉపయోగం ఉండదండి. అది మీకేంటంటే ఎవరైనా చెప్పినా దాని గురించి చిన్న తెలియజేయడం కోసం చెప్తున్నాను అండి. అండ్ మన హాస్పిటల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోనే లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ చేయడం జరుగుతుంది విత్ లో కాస్ట్. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.